బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు షాక్ అంటే షాక్ తగిలింది. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపినరు, మీరు పార్టీ ఎందుకు మారినరు వివరణ ఇవ్వాలని, అది రాతపూర్వకంగా. అసలు బీఆర్ఎస్ నేతలు పట్టు పట్టిన చూడు, దానికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎప్పుడైతే తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీ గారు పోయినరో అప్పటి నుంచి పోరాడుతున్నారు పట్టు వదలని విక్రమార్కుల్లాగా. అందులో భాగంగానే శాసనసభ స్పీకర్కు వినతి పత్రం ఇచ్చారు, అక్కడ పని కాలేదు. హైకోర్టుకి వెడితే అక్కడ కూడా కొంత పని కాలేదు. కొంత వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలకు వచ్చిన తీర్పు. ఇక ఎటైనా వీళ్ళ పదవులను ఊడగొట్టాలి, అనర్హత వేటు వేపియాలని సుప్రీంకోర్టు కూడా పోయినరు బీఆర్ఎస్ నేతలు. ఇక అక్కడ తగిలింది అసలైన షాకు స్పీకర్ గడ్డం ప్రసాద్కు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయిన ఎమ్మెల్యేలకు. ఏకంగా సుప్రీంకోర్టు సీరియస్ అయింది గడ్డం ప్రసాద్పై, స్పీకర్పై. అసలు నోటీసులు ఎప్పుడు ఇస్తారు, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారు, దాని మీద చర్యలు తీసుకోరా, ఎప్పుడు నోటీసులు ఇస్తారు, వీళ్ళ అసెంబ్లీ పదవీకాలం అయిపోయినాక ఇస్తారా అని ఘాటుగానే విమర్శలు చేసింది. అందులో భాగంగానే కేటీఆర్ కూడా పట్టు వదులుతలేడు, ఎక్కడైనా పట్టు వదలకుండా సుప్రీంకోర్టుకు మళ్ళీకి పిటిషన్ వేసిండు నిన్న. అందులో భాగంగానే అసెంబ్లీ కార్యదర్శి కూడా నోటీసులు పంపిర్రు. ఇక వీళ్ళు కూడా ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు, మాకు వివరణ ఇస్తాం కానీ మాకు కొంత టైం కావాలని అడిగినారు. ఇక వీళ్ళు ఇక న్యాయవాదులు, అడ్వకేట్ల యొక్క, నిపుణుల యొక్క సలహాలు, సూచనలు ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకుంటారు. అటు రేవంత్ రెడ్డితోటి సమావేశం అవుతారు. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కుమార్తో అధిష్టానంతో చర్యలు చేసి ఇక అడ్వకేట్లు ఈ కథ అంతా నడిపి మళ్ళీ వివరణ ఇస్తారు. ఏదేమైనా బీఆర్ఎస్ కొంత విజయం సాధించిందని అనుకోవచ్చు. మనం చూసుకుంటే కేసీఆర్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లోకి పోయినరు. అంత పోరాటం చేయలేదు కాంగ్రెస్లో ఉన్న నాయకులు అప్పట్లో. ఎందుకంటే వీళ్ళు చేయరు, వీళ్ళకి 4 గ్రూపులు, 6 గ్రూపులు, 10 గ్రూపులు ఉంటాయి. ఎవరిని వాడు పట్టించుకోడు, ఎవడు ఏమైనా వీళ్ళకు సంబంధం లేదు. వీళ్ళ పరిస్థితి ఇది కాంగ్రెస్లో అది ఎట్లుంటుందంటే, గడ్డం కాలనే సరే కానీ పాలెం దుడ్డెం మీదన్న పరిస్థితి కాంగ్రెస్లో ఉంటుంది. అసలు పట్టించుకోరు. బీఆర్ఎస్ ఏ రకంగా పోరాటం చేసిందో పార్టీ మారిన ఎమ్మెల్యేల కోసం ఆనాడు కాంగ్రెస్ చేయలేకపోయిందంటే సిగ్గుతోటి తలదించుకోవాలి కాంగ్రెస్ నేతలు. దీన్ని చూసి కొంచెమన్నా బుద్ధి తెచ్చుకోవాలి. ఎంత పట్టుబట్టి ఈరోజు కార్యదర్శి చేత నోటీసులు ఇప్పించారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. సరే, ఏదేమైనా ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొంత ఆలోచనలు పడ్డారు. ఇక నిపుణుల సలహాలు తీసుకొని మరి ఏం వివరణ ఇస్తుందో వేచి చూడాలి. ఏదేమైనా బీఆర్ఎస్ నేతలు ఈ విషయంలో సక్సెస్ అయినరు. వాళ్ళకు ఒక బూస్ట్ లాగా, ఒక ప్రోత్సాహంలాగా, ఒక ఉత్సాహంలాగా అయిపోయింది ఈ విషయం. చూడాలి మరి ఇక వాళ్ళు వివరణ ఏమిస్తారు, ఏం కథ అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ నేతలు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలను చూసి బుద్ధి తెచ్చుకోవాలి మీరు. ఇదైతే 100% వాస్తవం.